justice, 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 వీడియో స్వతంత్ర భారతదేశంలో మహిళలు ఖండించండి. స్వతంత్ర భారతదేశమా నువ్వెక్కడో, స్వతంత్ర భారతదేశమా నువ్వెక్కడో జరిగిన justice, 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 justice. Sir, namaste. అది 9వ తారీఖు తెల్లవారుజామున జరిగింది. ఆవిడ ఒక మహిళ మాత్రమే కాదు, డాక్టర్. మామూలుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, మామూలుగా నిర్భయ ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు అర్ధరాత్రి తిరగడం ఎందుకు, లేకపోతే ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఎందుకు అని ఇలాంటివి ప్రశ్నించేవాళ్ళు మెయిన్ గా. కానీ ఇప్పుడు ఒక మహిళ డాక్టర్ తన డ్యూటీ చేసి 3 గంటలకి తన సెమినార్ రూమ్ లో పడుకుంటే అక్కడ కూడా సేఫ్టీ లేదన్నట్టు, చదువుకున్నది కానీ ఒక రూమ్ లో సెమినార్ రూమ్ లో పడుకున్నప్పుడు కూడాను మనకి రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు అని పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క చెడు అలవాట్లు కానీ వీటిని మానిటర్ చేయకపోవడం, చిన్న తప్పులని ఎంకరేజ్ చేయడం, వాళ్ళు ఈ పేరెంట్స్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో ఇట్లాంటి పెద్ద పెద్ద తప్పులు జరుగుతుంది. ముఖ్యంగా ఇట్లాంటి ఇన్సిడెంట్ చేసేది మేజర్గా బాగా డబ్బులు పిల్లలు, తర్వాత రాజకీయ నాయకుల పిల్లలు అని క్షమించాలి. నేను ఈ ఒక్కరిని స్పెషల్గా ఉద్దేశించాలని లేదు. నేషనల్ ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా రావాలి. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యాంటాగోనిజం తెలపాలి, వాళ్ళ ఎగ్నెస్ట్ చెప్పాలి. ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి దీన్ని రూట్ కాజ్ ఏంటి, ఎందువల్ల జరుగుతుంది, ఇదేదో వాళ్ళని పనిష్మెంట్ చేసేసి ఈ రోజు చేద్దామన్నా సరే ఇది తీరడం లేదు. మీరు అందరూ చూసారు నేషనల్ బ్యూరో ఆఫ్ క్రిమినల్ రికార్డ్స్ లో 36,711 రేప్స్ 2021 లో జరిగాయని చెప్తున్నారు.